టీటీడీలో అన్య మతస్థులు 1000 మంది ఉంటారని అన్నారు పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. స్వామివారి హుండీ ఆదాయంతో జీతం తీసుకుంటూ ప్రసాదాలు తినకుండా ఉండేవారిని, యేసును ప్రార్థించేవారిని తప్పకుండా తొలగిస్తామన్నారు ఆయన. టీటీడీలో అన్య మతస్థుల తొలగింపు విషయంలో ఎలాంటి రాజీ లేదంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను పూర్తి స్థాయిలో తొలగించడానికి టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. టీటీడీలో హిందువుగా చేరి ఆ తర్వాత అన్యమతస్థులుగా మారే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో అన్న విషయాల మీద మనతో మాట్లాడడానికి టీటీడీ పాలక మండలి సీనియర్ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఉన్నాడు. సార్, ఇప్పటికీ 18 మందిని గుర్తించారు, మరో 300 మంది ఉంటున్నారు అంటున్నారు. వీరందరినీ దశల వారీగా బయటికి పంపుతారా, లేకపోతే వారిని ప్రభుత్వ శాఖలకు బదలాయింపు అంటున్నారు? ప్రభుత్వం అందుకు సుముఖంగా ఉందే? మీరు అనేది 300 మంది అన్నారు. 300 మంది కాదండి, 1000 మంది పైన ఉన్నారు. పేర్లో ఏమో శ్రీనివాసు, ఆరాధించేదేమో యేసుని. పేర్లో ఏమో ధాము ఉంటాడు, ఆరాధించేదేమో యేసుని. పేర్లో ఏమో పార్వతి ఉంటుంది, ఆరాధించేదేమో యేసుని. అవసరమయ్యా మీకు? స్వామివారి దగ్గర జీతం తీసుకుంటారు, స్వామివారి దగ్గర ఉప్పు తింటారు, స్వామివారి ప్రసాదం తీసుకోరు, స్వామివారి హారతి తీసుకోరు, స్వామివారికి నమస్కారం చేయరు. మీ సేవలు మాకు అవసరం లేదని చెప్పి నేను కొన్ని సంవత్సరాలకు చెప్తున్నా. మీ సేవలు అవసరం లేదు. ఏదైనా వర్క్ బోర్డులో కానీ క్రిస్టియన్ మిషన్లో కానీ మనకు హిందువులకి అవకాశం ఇస్తారా? అలాంటప్పుడు ఇది హిందూ ధార్మిక క్షేత్రం. ఈరోజు హిందువులకి ఆధ్యాత్మిక రాజధాని, క్యాపిటల్ ఇది, ఆధ్యాత్మిక రాజధాని. దీంట్లో మేము పనిచేస్తూ మా ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే అవసరం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు ఉంటే ఇంట్లో ఇళ్ళలో ఉండండి. నేనైతే చాలా గట్టిగా చెప్పడం జరిగింది, ప్రతి ఇంటిని సర్వే చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తుంటే ప్రతి ఉద్యోగస్తుని ఇంటిని సర్వే చేసి అన్యమతానికి సంబంధించి ఏదైనా చిహ్నాలున్నా, దానికి సాహిత్యం ఉన్నా వెంటనే వాళ్ళని ఉద్యోగిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి, పేరెంట్ డిపార్ట్మెంట్ ఏం అవసరం లేదండి, తొలగించేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అంటే వారికి జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉంది. జీవనోపాధి కోల్పోతే గర్వాపసి, తిరిగి రండి, హిందూ మతం ఆచరిస్తాము, హిందూ మతంలోనే ఉంటాము ఉండి మాకు హామీ ఇవ్వండి, డిక్లరేషన్ ఇవ్వండి, మీరు కొనసాగించే విధంగా మేము మాట్లాడతాం. గతంలో ఇదే విధంగా ఏదైతే శ్రీనివాసుని చిత్రపటం ముందు ప్రమాణం చేశారు, ఆ తర్వాత వారు యథావిధిగా తమ అన్యమతాన్ని ప్రార్థిస్తున్న నేపథ్యం, ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా అదే విధంగా చేయరని నమ్మకం ఏమిటి? మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఈ ధార్మిక క్షేత్రంలో అన్యమతస్తులు ఉండేదానికైతే ప్రసక్తే లేదండి. వారి సేవలు మాకు అవసరం లేదు. మీరు చెప్పినట్టు ఒకవేళ మా హిందూ మతంలోకి తిరిగి వచ్చి వెంకటేశ్వర స్వామిని నమ్మి విశ్వాసంతో పనిచేయాలి. ఏదో ఉద్యోగం కోసం కాదు, ఇక్కడి నుంచి రావాలి, హృదయం నుంచి రావాలి. ఏదో ఉద్యోగ భద్రత గురించి వచ్చేది కాదు. మొత్తం మీరు కానీ మళ్ళీ తిరిగి మా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తామని చెప్పి మీరు ఖచ్చితమైన హామీ ఇస్తే దాన్ని కూడా ఒకసారి బోర్డులో మాట్లాడి పరిశీలిస్తాం. అది నా వ్యక్తిగత నిర్ణయం కాదు, నేను ఒక్కడే ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు లేదు. కాబట్టి ఒకసారి బోర్డులో మా పెద్దలతో, బీజేపీ పెద్దలతో అందరితో మాట్లాడిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటాం. వారికి అవకాశం ఇస్తున్నాం. గర్వాపసి అని చెప్పి తిరిగి మన మతంలోకి రండి అని చెప్పి ఒక అవకాశం ఇస్తాం. దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. కానీ జరిగినటువంటి ఎంక్వైరీలో కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి. అసలైనటువంటి హిందువులకు కూడా కొన్ని అన్యాయాలు జరుగుతుంది ఎంక్వైరీలు అని చెప్పి లోటుపాట్లు, దాన్ని కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఉంది. విజిలెన్స్ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి, ఎందుకంటే ఒక్కసారి బయట వచ్చేసిందంటే చాలా కష్టం అండి. ఒక్కసారి వచ్చేస్తే పొరపాటున హిందూ సాంప్రదాయాలు పాటిస్తూ, హిందూ ఆచారాలు పాటిస్తున్నటువంటి వ్యక్తుల్ని పొరపాటున మనం అనుకున్నట్టు ఈ 1000 మంది లెక్కన వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా నేను టీటీడీ అధికారుల దృష్టి కూడా తీసుకున్నాను. భర్త ఒక మతం, భార్య ఒక మతం అవలంబించేటప్పుడు వారి పరిస్థితి? ఎవరైనా సరే, భర్త భార్య కాదు, ఎవరైనా సరే హిందూ మతాన్ని ఆచరించాలి, హిందూ మత విశ్వాసాన్ని గౌరవించాలి, వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాలి, వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకోవాలి, వెంకటేశ్వర స్వామి హారతి తీసుకోవాలి. అంటే జీతం ఒకటే సరిపోద్దా మీకు? అంటే జీతం కోసం పనిచేస్తారా? భక్తి కోసం పనిచేయాలి. ఇప్పుడు ఆయుర్వేద కళాశాలలో పనిచేస్తున్న భార్యాభర్తల్లో ఒకరు క్రిస్టియానిటీని అవలంబిస్తున్నారు, భార్య హిందూ మతాన్ని అవలంబిస్తుంది అనేది ఒక వాదన ఉంది. వారిద్దరిని కూడా ఇదే లిస్టులో పెట్టారని ఒక సమాచారం కూడా బయట వస్తుంది. ఈ విషయంలో వారిద్దరి విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పటికే దీని మీద రేణు దీక్షిత్, డాక్టర్ విజయభాస్కర్, రేణు దీక్షిత్, డాక్టర్ విజయభాస్కర్ విషయంలో 17, 18 వారి పేర్లు వచ్చాయి. వారు హిందూ సంస్థల్లో పనిచేస్తున్నారు. కాబట్టి వారిని విజిలెన్స్ ఎంక్వైరీని పునర్పరిశీలించి వారిని ఆ జాబితా నుంచి తొలగించవలసిందిగా నేను కూడా ఈవో గారికి చెప్పాను. ఎందుకంటే అసలైనటువంటి హిందువులకి అన్యాయం జరగకూడదు. అంటే 10 మందికి న్యాయం చేయాల్సినటువంటి ఈ సంస్థ అర్హులకి అన్యాయం చేయకూడదని చెప్పి ఈవో గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. దీంతోపాటు నిన్న లోకేష్ బాబు ఒక కామెంట్ చేశాడు, ఏదైతే టీటీడీలో అన్యమతస్థుల తొలగింపును సమర్థిస్తూ మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ హిందువులను తీసుకుంటారా అని. దీని మీద మీరేమంటారు?
ఖచ్చితంగా లోకేష్ బాబు 100% ఒక హిందూవాదిగా మాట్లాడారు. ఈరోజు అవునండి, అన్యమతస్తుల్ని ఇప్పుడు చర్చిల్లో కానీ వర్క్ బోర్డులో కానీ హిందువులకి అవకాశం ఇవ్వలేదు ఉద్యోగాలు. అలాంటప్పుడు మన దేవస్థానంలో మన దేవాలయాల్లో అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అన్యమతస్తులు టీటీడీలోనే కాదు ఏ దేవాలయంలోనూ సరే వాళ్ళు ఖచ్చితంగా తొలగించే విధంగా బదిలీ చేసేది ఒక అవకాశం. ఇలాగే వాళ్ళు కానీ చెప్పిన మాట వినకుండా విధి నిర్వహణలో అన్యమతాన్ని ప్రార్థిస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు తొలగించే దిశగా ఒక నూతన చట్టాన్ని తెచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మంత్రి లోకేష్ ఏదైతే అన్యమతస్తుల విషయం మీద మాట్లాడిన దాన్ని తాము పూర్తిగా స్వాగతిస్తున్నామంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి.